హలో అండి అందరికీ. బ్రహ్మానందం గారి ఫేమస్ మీమ్ డైలాగ్ ఒకటి ఉంది. ఆ డైలాగ్ ఏంటి అంటే, పిచ్చోళ్ళ గురించి విన్నాం కానీ చూడటం మొదటిసారి అనే డైలాగ్ ఉంది కదా. ఆ డైలాగ్ అనేది ఇప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూశారు కదా, వాళ్ళు అందరూ కూడా అర్ధరాత్రి ఒక ప్లేస్కి వెళ్ళి దాదాపు 1000 మంది ఒకే ప్లేస్కి వెళ్ళి ऐसा पाया गया है कि सोना निकल रहा है, तो सब लोग गैती पावड़ा तगारी चालना सब ला के यहाँ पे खोद के सोना के सिक्के निकाल रहे हैं. చూశారు కదా, వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ గుప్తనిధి కోసం వేటాడుతున్నారు. ఎందుకు వేటాడుతున్నారంటే, రీసెంట్గా చావా సినిమా రిలీజ్ అయింది కదా నార్త్లో. చావా సినిమా రిలీజ్ అయిన సందర్భంగా అక్కడ ఒక గుప్తనిధి వీళ్ళు ఎతికే ప్లేస్లో మధ్యప్రదేశ్ బుర్గాన్పూర్లో అలగూడ ఆసిగ్ అని చెప్పేసి ఒక కోట ఉంటుంది. ఆ కోట చుట్టూ కూడా గుప్తనిధి దాచిపెట్టినామని చెప్పేసి సినిమాలో చెప్పినారనమాట. అయితే ఇప్పుడు వాళ్ళు అది జరిగి దాదాపు కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పుడు ఎదగడానికి వెళ్ళారు. వీళ్ళని ఏమంటారు? మంచోళ్ళు అంటారా, పిచ్చోళ్ళు అంటారా? పిచ్చోళ్ళ గురించి వింటమే కానీ చూడటం మొదటిసారి అనే డైలాగ్ ఉంది కదా బ్రహ్మానందం గారిది. సేమ్ వీళ్ళకి సెట్ అయింది. ఏదో సినిమాలో వాళ్ళ యొక్క కల్పిత పాత్రలతో అట్లా తయారు చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తే అది నిజమే అనుకొని చూశారు కదా, నైట్ టైంలో వందల సంఖ్యలో ఎక్కడ బంగారం దొరుకుతుంది, గుప్తనిధి దొరుకుతుంది అని చెప్పేసి వేల సంఖ్యలో చూశారు కదా ఎట్లా ఎదుగుతున్నారు కోట చుట్టూ. మధ్యప్రదేశ్లోని ఆసిర్గఢ్ కోట, బుర్గాన్పూర్ జిల్లా ఆసిర్గఢ్ కోట చుట్టూ ఇలా పెద్ద స్థాయిలో నైట్ టైం గుప్తనిధుల కోసం ఎదుగుతూ ఉన్నారనమాట. వీళ్ళని ఏమంటారు మీరే చెప్పండి. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.